బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీరే మా బాస్ అంటూ అప్పట్లో అధినేతని తెగ పొగిడేశారు పెద్దాయన. లక్ష్మీపుత్రుడు అంటూ గులాబీ బాస్ కూడా ఆయన్ని సొంత మనిషిలా చూసుకున్నారు. కానీ అధికారం పోగానే పార్టీతో ఆ పెద్దాయన అనుబంధం పెటాకులైపోయింది. ఆయన నిర్ణయం కేవలం వారసుల కోసమేనా, మరేమైనా కారణాలున్నాయా? కొత్త పార్టీలో వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు ఏం చేయబోతున్నారా పెద్దాయన? వారసుల మనుగడ కోసమేనా? బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదనా? పెద్దాయన పార్టీ ఎందుకు మారారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపున్న నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షలతో టీడీపీని వీడి సరిగ్గా 14 ఏళ్ల క్రితం గులాబీ గూటికి చేరారాయన. పార్టీలో చేరినప్పటి నుండి పెద్దాయనకు ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు గులాబీ బాస్. ఎక్కడ సమావేశాలు జరిగినా పోచారం ప్రస్తావన తీసుకొచ్చేవారు కేసీఆర్. లక్ష్మీపుత్రుడు అంటూ అందరి ముందే పోచారాన్ని పార్టీ అధినేత పొగిడేవారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలకమైన వ్యవసాయ శాఖని పోచారానికి కట్టుబెట్టారు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పోచారం అనుభవానికి పెద్దపీట వేస్తూ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. పోచారం వారసులిద్దరికీ కీలక పదవులతో పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. పోచారం భాస్కర్ రెడ్డిని డీసీసీబీ చైర్మన్ ని చేశారు. కీలకమైన ఈ పదవిలో మొన్నటిదాకా కొనసాగారు భాస్కర్ రెడ్డి. సీనియర్ నేత మరో కుమారుడు పోచారం సురేందర్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ హయాంలో కీలక పదవులు కట్టుబెట్టారు. పేరుకు పోచారం ఎమ్మెల్యే అయినా బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆయన కుమారులు ఎంత చెప్తే అంత అన్నట్టు నడిచింది. ఈ విషయం తెలిసినా పోచారంపై ఉన్న గౌరవంతో చూసి చూడనట్లు వదిలేసింది బీఆర్ఎస్ అధిష్టానం. బీఆర్ఎస్ తో బలమైన బంధం ఉన్న నాయకుడు సడన్ గా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో క్యాడర్ నుండి అధినేత దాకా అంతా షాక్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పేదాకా ఎవరూ నమ్మలేకపోయారు. పోచారం అనూహ్య నిర్ణయానికి ఆయన ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్తు కారణమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 స్థానాల్లో కేవలం 2 సీట్లు గెలిచింది బీఆర్ఎస్. బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ నుండి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే పోచారం టార్గెట్ అయ్యారు. డీసీసీబీ పదవి నుండి పోచారం భాస్కర్ రెడ్డిని తప్పించారు. సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో భాస్కర్ రెడ్డి ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో పోచారం శ్రీనివాసరెడ్డి వారసుల రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నిలదొక్కుకోవటం ఇక కష్టమే అనే అభిప్రాయంలో ఉన్నారట పోచారం. పైగా కుమారుణ్ణి డీసీసీబీ చైర్మన్ పదవి నుండి తప్పించడం ఆయనకు నచ్చలేదు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరిన్ని సవాళ్లు తప్పవని భావించారట ఆయన. అందుకే తన ఇద్దరు కుమారుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారారని గులాబీ క్యాడర్లో గుసగుసలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ లో పోచారం శ్రీనివాసరెడ్డి సొంతంగా బలమైన క్యాడర్ ని తయారు చేసుకున్నారు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయినా ఆయన మళ్లీ గెలవగలిగారు. ఇప్పుడు ఆ క్యాడర్ ని తన వెంట తీసుకువెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత రాకుండా కార్యాచరణలో పడ్డారట పెద్దాయన. అనుచరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోచారం వెంటే కాంగ్రెస్ లో చేరుతున్నారు. మద్దతుదారుల చేరికపై కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని కవర్ చేసే పనిలో ఉన్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం చేరికను వ్యతిరేకిస్తూ బాన్సువాడ కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులు నిరసనకు దిగారు. దీంతో వారిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వచ్చి రాగానే అదే పనిలో పడ్డారు. జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ తో కలిసి పర్యటించారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల కాంగ్రెస్ క్యాడర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సొంత నియోజకవర్గంలో మండలాల వారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద వారసుల కోసం తన క్రెడిబిలిటీని కూడా పక్కన పెట్టి పోచారం ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లాలో చర్చ జరుగుతోంది. మరి పెద్దాయన కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ లో ఆయన వారసులకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదో చూడాలి.